వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న దుర్గాదేవిని మామూలు పిల్లాడు పెట్టి సార్. నేను కూడా దళితుడే పెట్టిండు దుర్గాదేవి తల్లికి. నేను కూడా దళితులే సార్. నేను ఉత్తగానే పెట్టినా సార్. డబ్బులు తీసుకుంటే నేను కొట్టుకుంటా సార్. నేను గుంజుకోపోదానికి వస్తే అడ్డుకున్నా సార్. నేను నలుగురు కలిసి మిక్సర్ను క్రాస్ ఓవర్ సార్. అయితే గుంజుకుందానికి పోతే ఇట్లా ఆపినా సార్. కొట్టిరు సార్ నన్ను సార్. నిన్న స్టార్ట్ కూడా వేయలేదు సార్. పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మొత్తం గుంజుకోపోయారు సార్. ఇది దెబ్బ వాళ్ళ దాకేది ఉంటే మమ్మల్ని ఏమంటారు సార్ వాళ్ళు? ఇదే సార్ దుర్గాదేవి తల్లికి పెట్టినాం సార్. 9:30 స్టార్ట్ కూడా వేయలేదు సార్. మేము అసలు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయలేదు. మీకు ప్రోగ్రామ్ వచ్చింది, మీరు సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పని వాళ్ళ కాంపిటీషన్ సార్. దేనికంటే దాన్ని ఒప్పుకుంటా. పాట కూడా స్టార్ట్ చేయాలి సార్. కొబ్బరికాయ ఇప్పుడే కొడతారు. మేము పెట్టినట్టు దేనికన్నా కూడా 4 సీసీ కెమెరా ఉన్నాయి సార్. శంకరేష్ మిల్ దగ్గర ఒకటి ఉన్నది, నర్సరీ కూడా ఒకటి ఉన్నది. ఉపయోగించే సార్ నాకేంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి సార్. నేను డీజే కొనుక్కున్నా సార్. దండం పెడతా సార్, కాలు మొక్తా సార్. మాకు న్యాయం జరగాలి అందరికీ, నా ఒక్కళ్ళకి కాదు. ఈ టైం సార్ టైం పెట్టమని చెప్పండి. డీజే వాళ్ళకు టైం పెట్టమని చెప్పండి సార్. నమస్కారం. హుజరాబాద్ పట్టణ మరియు మండల ప్రజలకు తెలియజేసేది ఏమంటే, మీరు ఏదైనా ఊరేగింపులో కానీ లేకపోతే పెళ్లి భరత్లో కానీ మనకు ఈ డీజేలు పెట్టడం జరుగుతుంది. ఇది సిపి గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఈ డీజేలు పెట్టడం అనేది నిషేధించడం జరిగింది. ఎవరైనా ఈ ఊరేగింపులలో కానీ ర్యాలీల్లో కానీ లేదా భారత్లలో కానీ ఈ డీజేలు పెట్టి పెద్ద పెద్ద శబ్దాలతో ఈ ప్రోగ్రామ్స్ చేసినట్టయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. వారిపైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మనకి ఈ నవరాత్రి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు కానీ నిమజ్జనప్పుడు కానీ కూడా ఈ డీజేలు పెట్టేసి పెద్ద పెద్ద శబ్దాలతోని ఊరేగింపులు చేయకూడదని చెప్పేసి తెలుస్తున్నాం. అలాగే ఈ మండపాల దగ్గర కూడా బాక్సులు పెద్ద పెద్ద బాక్సులు పెట్టేసుకొని పబ్లిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఈ స్పీకర్లు సౌండ్ బాక్సులు పెట్టేసి డే అంతా కూడా వీళ్ళు ఈ భజన కార్యక్రమాలు చేయడం కానీ లేదా పాటలు పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. సో పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఏ ప్రోగ్రామ్ చేసుకోండి, కానీ పబ్లిక్ ఇబ్బంది కలిగే విధంగా పెద్ద పెద్ద బాక్సులు పెట్టి మాత్రం చేయకూడదని చెప్పేసి తెలుస్తున్నాను. అలాగే నిన్న కొంతమంది విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా ఈ డీజేలు పెట్టి విగ్రహాలను తీసుకెళ్తున్నారు. వాటికి ఎటువంటి అనుమతులు లేవు డీజే పెట్టుకోవడానికి. దానివల్ల అవన్నీ కూడా డీజేలు ఆపేసి వాటిని పంపించడం జరిగింది. తదుపరి కూడా మళ్ళీ నిమజ్జన రోజు కూడా ఈ డీజేలు పెట్టినట్టయితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఒకతను డీజేలు పెట్టినట్లే అని చెప్పేసి టవర్ ఎక్కడం జరిగింది. అతన్ని పిలిపించి అతనికి కౌన్సిలింగ్ చేసి ఇలాంటి చేయకూడదని చెప్పేసి అతనికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చేసి అతన్ని పంపించడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.